హాయ్ హలో గుడ్ మార్నింగ్. అన్నిటికీ గుడ్ మార్నింగే చెప్తున్నాను, ఎలా చెప్పాలో స్టార్ట్ చేయట్లేదు. నేను వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి చేశాననేది వీడియో చేశానండి. అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. అసలు ఏంటో ఎలా అప్లోడ్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత షార్ట్స్ ఎక్కువగా యూస్ చేసి ఫుల్ ఎలా చేయాలో మర్చిపోతున్నాను. ఇప్పుడు ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పులిహోర, తర్వాత శనగలు చేశాను, గారెలు, బూరెలు, తర్వాత చక్కెర పొంగలి, బెల్లం పొంగలి. అది మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఒక చిన్న పాత్ర చిన్న సిమ్లో పెట్టేసి వదిలేస్తానండి. కొంచెం పెసరపప్పు, రైసు, అది తర్వాత పాలు మరిగినవి పోసేసి దాంట్లో కొంచెం సపరేట్ చేసి చక్కెర కలిపి క్షీరాన్నం, బెల్లం కలిపి పరమాన్నం చేశాను. ఇలా డిఫరెంట్గా చేశాను అనమాట. ఇదేమో పోపు పెడుతున్నాను పులిహోరకి. అందరూ చేసుకునేదే. నాకు లాంగ్ వీడియో చేయాలంటే ఏవి కుదరట్లేదు. అట్లీస్ట్ ఇలాంటి పూజ అయినా చేస్తే బాగుంటుందని నేను ఇలా చేశాను అనమాట. ఇది చింతపండు పులిహోర. ఆ రోజు మాత్రం తినబుద్ధి అవ్వలేదండి, ఉపవాసం ఉంది. తినాలంటే అసలు రాలేదు మనసు. తినబుద్ధి అవ్వలేదంటే ఏమో మరి అలా పూజలోనే ఉండి సరిగ్గా తినలేకపోయాను. కానీ ఇప్పుడు అవి చేసుకున్నట్టు నేను గుర్తు చేసుకుంటుంటే భలే ఆకలేస్తుంది. ఎవరికైనా అంతేనేమో. అప్పుడేమో అసలు ఏదో హడావిడి పూజ, ఇంకా ఏదో చదవలేదేమో, ఇంకేదో చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే నాకు 2 days నేను వాడపల్లి వెళ్ళాను కదండి, సండే 2 days నాకు బాగా సిక్ అయ్యి సెలైన్లు పెట్టారు. లో బీపీ కిందకు వచ్చేసింది. అది అంటే హై ఫీవర్ వచ్చిందనమాట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ లేదండి బాబు, ఇంట్లో ఉంటేమో ఒళ్ళు కాలిపోతూ ఉండింది. ట్యాబ్లెట్ వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ సాఫ్ట్గా అయిపోయింది అనమాట. టెంపరేచర్ లేదు, కాకపోతే లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. 2 సెలైన్లు కొట్టారు నాకు. అప్పుడు లేచి కూర్చున్నాను అనమాట. లేకపోతే నాకు అసలు ఎండ పడదు. ఆ ఎండలో నేను ఆ సండే వర్షం వస్తుంది అనుకొని గొడుగు పట్టుకొని వాడపల్లికి జర్నీ చేశాను. పోవడం 4 hours, రావడం 4 hours, 8 hours అయింది. అక్కడ ఒక 3 hours ఉంటానేమోనండి అంతే. దర్శనానికి ఒక 1 hour అటు ఇటు తిరిగి అక్కడ భోజనాలు పెడుతున్నారు అని భోజనానికి 1 hour అయ్యింది. మళ్ళీ భోజనం అయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ టెంపుల్ దగ్గర వరకు వెళ్ళి కొంచెం ఊరికే బయట అలా తిరిగి చూసుకొని కొన్ని మొక్కలు తీసుకొని, చూశారు కదా నందివర్ధనం, తులసి, అవి తీసుకున్నాను. అక్కడ నుంచి మోసుకురావాలనిపించింది. ఏంటో నాకు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని, నా పిచ్చి నాకు ఆనందం అండి. అక్కడ నుంచి కొనుక్కొచ్చిన చెట్టు చాలా బాగా వచ్చిందనమాట. లాస్ట్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెళ్ళాను కదా అప్పటిది. అలాగా ఈసారి కూడా తెచ్చుకున్నాను. ఇంకా వేయలేదండి, కుండీల్లో వేయలేదు, అట్లా కవర్లలో ఉంచేసాను. అంటే ఈ ఫీవర్ వలన నీరసం అనేది కంటిన్యూ వస్తుందండి. అది నీరసమో మరి ఏంటో తెలీదు. ఒక రకమైన చేసుకోలేని పరిస్థితి అనమాట. అలాగని చేయకుండా లేను. ఇల్లంతా క్లీనింగ్ నేనే చేసుకుంటాను, అన్నీ నేనే చేసుకుంటున్నాను. కొంచెం మా వారు హెల్ప్ చేస్తారు. ఆయన హెల్ప్ చేస్తే ఎట్టుంటుందంటే ఇంకా నేను డబల్ చేసుకుని ఎట్టుంటుందన్నమాట. కొన్ని వర్కులు అయితే పర్వాలేదండి, మరైతే కొన్ని అయితే చెప్తే వాటికి రివర్స్ అయిపోతుంది. నాకు ఎందుకు చెప్పానా ఇతనికి అనిపిస్తుంది. మరి ఏం చేస్తాను, జెంట్స్కి అలవాటు ఉండదు కదండి. నా కర్మ ఎందుకు చెప్పాను రా బాబు అనుకుంటుంటాను. ఇది బూరెలకి వేసానండి. నేనైతే బూరెలకి ఈసారి మొత్తం మినప్పప్పే వేశాను, దాంట్లో ఏం కలపలేదు. ఒక 1/2 గంట అలా బయట పెట్టేశాను. నేను ఎర్లీ మార్నింగ్ లేసేద్దాం అనుకున్నానండి. నా పాస్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు, షార్ట్లలో. కానీ 6కి లేసాను, 6:10కి అలాగా 6:10కే లేసానండి కరెక్ట్గా. అసలు ఏంటో నైట్ అంతా ఫీవర్ వచ్చిపోతున్నందువల్ల, అసలు యాక్చువల్గా అది ఫీవర్ కూడా కాదో కూడా నాకు సరిగ్గా తెలియలేదన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ సెలైన్ లెక్కించుకొని క్యూర్ అయిపోయాను. నేను గురువారానికి చక్కగా ఇంట్లో చాకరీ అంతా చేసేసుకున్నాను.
అంటే ఫ్రైడేకి కావాల్సినవన్నీ అంటే ఏంటి ఇల్లు తుడిచిపెట్టుకోవడం, దేవుడి సామాన్లు క్లీన్ చేసి పెట్టేసుకోవడం, అట్లా బొట్లు పెట్టేసుకోవడం చేసేసుకున్నాను. మీరు పాస్ట్ వీడియోల్లో షార్ట్లలో చూస్తే తెలుస్తుంది. ఉదయాన్నే 6:10కి లేసాను, 6కే లేసాను. 6:10 ఎక్కుతున్నానంటే నేను లేయంగానే నాకు బాధేసింది. ఒక దగ్గర కూర్చున్నాను, ఇంత లేట్గా లేసాను ఏంటి, ఎప్పుడు 3కే లేసి బిరబిరా చేసేసుకుంటాను. యాక్చువల్గా 3కే లేసి చేద్దాం అనుకున్నామండి. అందరికీ స్కూళ్ళకి ఏందో సెలవులు ఇచ్చినట్టు అనిపించింది. మా అబ్బాయికి ఏం స్కూల్కి హాలిడే లేదు, కానీ మిగతా స్కూళ్ళల్లో చూస్తే హాలిడేస్ ఉన్నాయన్నమాట. నాకు అనిపించింది ఆ టైంలో ఎవరు రాకపోవచ్చు. ఆగస్ట్ 15th ఉంది, మళ్ళీ ఆగస్ట్ 15th గురువారం అయింది కదా. ఆగస్ట్ 15th అలసిపోయి ఉంటారు సంథింగ్ అనుకొని నేను పంపించలేదు ఫ్రైడే. అంటే మళ్ళీ సాటర్డే వెళ్తాడులే అనుకొని నేను పంపించలేదు. నేను అన్నీ చేసేసుకున్నాను. నాకు మా వారు ఉంటేనండి, మా వారిని హింస పెడతానమాట. నాకు అది అందించి ఇది అందించి నువ్వు ఉండి కూడా ఏం చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, నాకు అది హెల్ప్ చేయి, ఇది హెల్ప్ చేయి అంటాను. ఆయన దానికి రివర్స్ చేస్తారనమాట. ఆ టైంలో నాకు ఎక్కడ టైం అయిపోద్దని హడావిడి ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఇంకా అరుస్తుంటాను అనమాట. కరెక్ట్గా 9-10 వరకు అండి ఇంట్లో మా వారి మీద అరుస్తుండేను. నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదని. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఇంకేంటి హెల్ప్ నేనే అన్నీ. దీన్ని బట్టి అంటారనమాట, మనం అన్నీ చేసుకోగలం, కానీ ఎవరో ఏదో చేసేస్తే త్వరగా అయిపోతుందేమో అని ఫీల్ అవుతామన్నమాట. అలాగలాగా ఇంకా నేను ఆ ఫీవర్లో నుంచి బయటపడి ఎందుకు శారీ కట్టుకొని చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా వద్దు, తీసుకోవద్దు, అది కాక ఒక స్వీజింగ్ వస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఇబ్బంది, చీర కట్టేసామనుకోండి ఇంకా అసలే హెల్త్ కొంచెం డల్గా ఉంది కదా, ఇంకా డల్ అవుతుందేమోనని అనిపించి నేను చీర కట్టుకోకుండా నైటీలో చేసేసి తర్వాత శారీ కట్టుకున్నానండి. అందరూ ఏంటి నేను నైటీలో చేస్తారా ఇలా కనుకంటే చాలామంది కామెంట్స్ వస్తుంటాయి కదా, అలా నాకు కామెంట్లు పెడతారేమో. ఏం చేస్తాం, నాకు హెల్త్ అస్సలు నిజంగా సహకరించలేదు. మీకు తెలిసిందే, మీకు చూపించలేదు. ఇవి హ్యాండ్కి పెట్టేశారు, అది తీసేసారు క్యాను. అసలు ఏంటో అంత లో బీపీ నాకు అర్థం కాలేదు. పల్స్ పడిపోయింది ఫుల్గా, అసలు లేస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నా. ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత అండి నాకు ఏమైనా వస్తే అంత రేర్గా అయితే రావు, కానీ వస్తే మాత్రం సెలైన్ దాకా వెళ్తుందండి. అదే నాకు కొంచెం భయం వేస్తుంది. ఆ సెలైను ఇప్పుడు నేను మంగళవారం నైట్ ఎక్కించుకున్నాను, బుధవారం మార్నింగ్ ఎక్కించుకున్నాను. బుధవారం మొత్తం రెస్ట్ తీసుకున్నానండి. గురువారంకి స్టార్ట్ అయిపోయాను ఇంకా మళ్ళీ క్లీనింగ్స్కి. ఆల్రెడీ నేను క్లీన్ చేసుకుంటానే ఉన్నాను. మంత్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది మనకి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అంటే ఏముంటుందండి, గిన్నెలు తీస్తాం, మళ్ళీ అవి పెట్టాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి. ఇక్కడేమో మా ఇంట్లో అరుగులు ఇచ్చారు కదా, అరుగుల మీద డస్ట్ ఇలా పేరుకుపోద్ది. దాన్ని ఒక్కసారైనా క్లాత్ పెట్టి తుడవాలి. పొడి క్లాత్తో తుడిస్తే నాకు అస్సలు నచ్చదండి. ఆ డస్ట్ ఎగిరి ఈ పక్కన పడుతుంది, ఆ పక్కన పడుతుంది, లేకపోతే మా నోట్లో పడుతుందని నా ఫీలింగ్ అనమాట. అందుకని తడిగుడ్డే పెడతాను. టీవీ మొత్తం నా ప్రాయే కనిపిస్తుంది, అదే ఇది మార్బుల్, బ్లాక్ మార్బుల్. అలాగే బెడ్రూమ్లో కూడా అలా. ఈ రెండింటిని క్లీన్ చేసేసరికి నా పని అయిపోద్ది. ఎక్కడైనా మనకి ఫ్లోర్ ఉంది అంటే ఒక బల్లలాగా మనకి ఆటోమేటిక్గా అన్ని సామాన్లు అందులో చేరిపోతాయండి. తాగిన గ్లాసు, వాటర్ బాటిల్స్, చార్జర్స్, ఇంకా సెల్ ఫోన్స్, ఇంకా ఆడుకునే చిన్న చిన్నవి అవన్నీ దానికి చేరిపోతాయి. అవన్నీ మళ్ళీ ర్యాకుల్లోకి సర్దుతూ ఉంటాం. వాడిన ట్యాబ్లెట్స్ ప్రతిదీ ఇంకా అది దాని మీద పెట్టేస్తాం అనమాట. ఈ టీవీ ముందర ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంటుంది ఈ మార్బుల్ రాయి. టర్రమని వెళ్ళిపోతాయి. అవన్నీ క్లీన్ చేసుకొని అబ్బో గురువారం అంతా మళ్ళీ చూసుంటారు మీరు పాస్ట్ వీడియోస్లో, ఆ షార్ట్స్లో మామిడాకులు కట్టుకుంటూ అన్ని పనులు వదిలేసి దాన్నే చేసుకుంటున్నాను. అమ్మవారిని కూడా నైట్ రెడీ చేసుకోలేదు. నైట్ రెడీ చేసినా మనం కలసంలో నీళ్ళు మార్చాలి, అవన్నీ తలకాయ నొప్పి అని నేను చేయలేదు. ఎందుకంటే సింపులే కదండి, మనకంటే కష్టమేం కాదు అమ్మవారికి చీర కట్టడం. మనం కట్టుకోవడమే కష్టం నాకు తెలిసి. ఎందుకంటే మనకేమంటే పైట చెంగు కరెక్ట్గా రావాలి, మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి మనం ఉన్నామన్నమాట, కట్టేయడానికి ఈజీగా కట్టేస్తాం.
మనకి నచ్చిన మోడల్లో కట్టేసుకుంటాం, సర్దేసుకుంటాం, అలంకరణ చేసేస్తాం. మనకేమో కుదరదు. మనం కట్టుకునేటప్పుడు నాకైతే నా చీర కట్టుకునేటప్పుడే అరగంట వేస్ట్ అయ్యింది. ఓ పక్క ఈ పిండి వంటలతో లేట్ అయిపోతుంది. అప్పటికి 10 అయిందండి. కరెక్ట్గా పిండి వంటల వరకు ఇదే ఈ ప్రసాదాల వరకు 10 అయ్యింది. ఈ శారీ కట్టుకొని పూజ చేసి శారీ కట్టుకున్నానికి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. 10:30 నుంచి స్టార్ట్ అయిపోయానండి. అప్పుడు అంటే ఇంచుమించు ఆ టైంలో స్టార్ట్ అయిపోయాను. మా వారు వచ్చే వరకు నేను చేసుకుంటానే ఉన్నాను పూజ. ఎన్ని శ్లోకాలు ఉంటాయి అన్ని చదవాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. నేను వీలైనంత అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ టైంలో గొంతు సహకరించినంత మటుకు చేసుకున్నాను. ఇంకొకటి చెప్పాలండి, అసలు అదేంటో నాకు ఆ పిచ్చేందో తెలియదు కానీ చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. కొంచెంసేపు పడుకుందాం ఏముండవు అనమాట. ఇంకా దేవుడి దగ్గరే కూర్చొని ఏదో చదువుకుంటూ నేను ఇది చేయలేకపోయానేమో అనుకుంటా. ఇటు సంథింగ్ అలాగా గడిచిపోతూ ఉంటుందంతా. సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం. ఈసారి నన్ను అసలు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదండి. అంటే ప్రతి ఇయర్లో అంటే ఎలా ఉంటుందంటే డేట్ రాకపోతే ఓయమ్మ డేటు వరలక్ష్మి వ్రతంకి అంటే నాకు ఇర్రెగ్యులర్స్ వచ్చినప్పుడు డేట్ ముందరికి వెళ్ళిపోవడం ఇలా ఉంటాయి కదా. అలాంటప్పుడు భయం వేసేది. అలాంటి టెన్షన్ లేకుండా అన్నీ క్లియర్గా ఉన్న టైంలో నేనే వాడపల్లికి వెళ్ళానండి. వాడపల్లికి వెళ్ళినందుకు నేను పడిపోలేదు. మెయిన్ అక్కడ ట్రాన్స్పోర్టింగ్స్ సరిగ్గా లేవు. డబ్బా బస్సులు ఉన్నాయండి. అంటే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇప్పుడు ఇలా అన్నామంటారేమో కానీ అది 4 hours జర్నీ కదా. దాదాపు నెల్లూరు అట్లా వెళ్ళినంత జర్నీ అనమాట. అది ఎలాంటి బస్సులు వేసారంటే రూఫ్ కూడా కనీసం పెట్టుకునేదానికి కూడా సామాన్లు పైకి ఇలా పెడతారు కదా, అవి కూడా లేని బస్సులు అండి. సిటీ బస్సులను కూడా అనలేమేమో, అవి స్కూల్ బస్సులకు కూడా ఉంటాయేమో బ్యాగులు పెట్టుకోవడానికి. ఐ థింక్, నాకు తెలియదు. నేను మా అబ్బాయి బస్సు చూడలే. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడైతే పెట్టుకోవడానికి ఉండేది అనమాట. కొన్ని సిటీ బస్సుల్లో ఉండవు. అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వాటిల్లో చిన్న సిటీ బస్సుల్లో అంటే సిటీ అంటే తెలుసు కదా, ఈ విజయవాడ అంటే విజయవాడలోనే బోర్డర్లో తిరిగే వాటిల్లో కూడా ఉంటాయి యాక్చువల్గా పెట్టుకునేదానికి. అట్లాంటి బస్సులు ఉన్నాయండి అక్కడ. విపరీతమైన ఎండ. కరెక్ట్గా భోజనం అన్నీ చేసుకొని 11:30కి 11కో బస్సు ఎక్కితే అది 12కి స్టార్ట్ అయ్యింది. ఎండలో అద్దర కొట్టిందండి. అప్పుడే అనుకున్నాను ఇంటికి వెళ్తే పడిపోతాంరా బాబోయ్ అని. కానీ పడలేదండి, బాగానే ఉన్నాను. మళ్ళీ బాబు బర్త్డే వచ్చింది పక్క రోజు, మండే బర్త్డే. ఇంకా బాబు బర్త్డే. వీడేమో స్కూల్కి వెళ్ళను అంటున్నాడు. చాక్లెట్లన్నీ తీసుకొద్దామని జర్నీ చేసి వచ్చిన చేత్తోనే ఆల్రెడీ లడ్డూలు ప్యాకింగ్ కానీ కవర్లు అని చెప్పి ఈ భవానీ నగరం అదే అమ్మవారి టెంపుల్ కిందనంతా తిరిగాను బస్సులో. బస్ దిగిన తర్వాత బస్ స్టేషన్లో పెట్టిన బండి తీసుకొని మా వారు, నేను, మా అబ్బాయి అందరూ పాపం ముగ్గురు సఫర్ అయ్యాం. నిజం చెప్పాలంటే అక్కడ వాటర్ తాగి అక్కడ దగ్గు జలుబులు అన్నీ వచ్చేసాయండి పాపం. ఇంతవరకు టోన్ కూడా అంత ఫ్లూయెంట్గా రావట్లేదు వాయిస్. నాకు కొంచెం పట్టేసినట్టు, ఫీవరు, జలుబు కూడా నేను తట్టుకుంటాను కానీ ఈ తుమ్ములు తట్టుకోలేనండి బాబు. ఆ తుమ్ములు అనేటివి నన్ను ఈ సోమవారం, మంగళవారం, బుధవారం కంటిన్యూగా తుమ్ములు జలుబు ఉన్నింది. తర్వాత తగ్గిపోయాయి. గురువారానికి ఎంత క్లియర్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే పూజకి ఎటువంటి డోకా లేకుండా చేసుకున్నాను. కానీ అయ్యే చెప్తున్నాను, ఎంతసేపు కాలుస్తూనే ఉన్నాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎన్ని డిలీట్ చేసినా అది వస్తూనే ఉందండి. ఏం చేద్దాం, సరేలేండి. చూసేవాళ్ళు ఉంటే చూస్తారు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. లేకపోతే నేను ఇంత కష్టపడి తీసుకుందానో నాకు అలా ఉంటుంది స్టోరేజ్లో. ఈ బాండలు చూసారా, దీని తోమే ఓపిక లేదండి బాబు. ఎప్పుడు పండగలకి ఇదే తీస్తాను, జంతికలకి, వాటికి. లాస్ట్ టైం చెక్కలు చేశాను కదా, అప్పుడు తీసానండి. అందుకే ఇట్లా అయిపోయింది అది. దాన్ని తోమే ఓపిక రావట్లేదు నాకు. దాన్ని తోమాలంటే నేను ఒక ఇటుకరాయి పొడి పట్టుకోవాలి. నేను
విమ్లు సోప్లు వేస్తే మాత్రం అది తెల్లగా అవదండి. దానికి స్క్రబ్బర్ ఒకటి ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్, దాన్ని వేసి తోమి తోమి నా హస్తరేఖలు, ఈ వేళ్ళ మీద ఉండే వేలి ముద్రలు ఇవి కూడా పోయేటట్టున్నాయి. రేపే బయోమెట్రిక్ వేయాల్సి వచ్చినప్పుడు అసలు వేలి ముద్రలు లేవే ఏంటమ్మా నీకు అంటారు రేపు. అలాంటి పరిస్థితి రాకుండా నేను విమ్తోనే కడుగుతున్నాను. అంత ఎర్రగా ఉంది కదా, అదంతా పోయి ఎంత బాగుండేదో అసలు. ఏంటో ఈ మధ్య చేయలేకపోతున్నాను, అంత గట్టిగా రుద్దలేకపోతున్నాను. రుద్దితే చేతుల నొప్పులు వస్తున్నాయి అన్నమాట. చేయించాలండి, నేను చేయలేకపోయినా మా వారి చేతన చేయించాలి. ఏదో ఒకటి చేస్తాను, తెల్లగా తెప్పిస్తాను. అందుకే దాన్ని ఇంకా పైన పెట్టేయలేదు. ఏవో చూశానండి, చైనా పౌడర్ ప్రోడక్ట్స్ యూట్యూబ్లో షార్ట్స్లో వస్తుంటాయి కదా మనకి, ఇది బాండలు ఇలా ముంచంగానే తెల్లగా అయిపోద్దని. అలాంటివి ఏమైనా వాడి తెల్లగా తెస్తేద్దామా అంటే ఒకసారి అలాంటి ఐటెం చూసి కొన్నానండి ఆన్లైన్ షాపింగ్లో. అంటే గోడకి చీమలు, సన్న చీమలు వస్తాయి కదా, అవి గోడలో నుంచి చిన్న హోల్ ఉంటే దాంట్లో నుంచి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఈ ఇంట్లో కాదు, మా ఓన్ హౌస్లో. ఈ కవర్ చేయడానికి పెట్టేస్తే అతుక్కుపోద్ది, టైల్స్ మధ్యన గ్యాప్ ఉండదు అంటే బాత్రూమ్ టైల్స్కి కూడా అంటించుకోవచ్చు అని తీసుకున్నాను. బాత్రూంలో సన్నగా మనకి గ్యాప్ వస్తుంది కదా కడగంగా అని. అది ఏమైంది అసలు నిలబడలేదు. ఫెవికాల్ ఎండిపోతే లేస్ ఎట్లా వస్తుందో అట్లా లేసి వచ్చేసిందండి. అందుకని ఆన్లైన్లో ఎప్పుడు ఏం కొనట్లేదు నేను. తర్వాత నేను ఎక్కువగా నష్టపోయేది వస్తువులు కొన్నప్పుడేనండి. ఇట్లాంటి అంటే టైల్స్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఈ మనకి బిర్లా సిమెంట్ ఉంటుంది, అది రాయొచ్చు. అది రాస్తే అది కంఫర్ట్గా లోపలికి వెళ్ళదు. సంథింగ్ అది కొంచెం వెళ్ళద్ది, మన చెయ్యి కూడా ఎండిపోయినట్టు అయిపోద్ది. తర్వాత ఈ పీతాంబరితో తోమి సగం బడా చేతులు పోతుంటే మళ్ళీ వీటిని యూస్ చేయడం ఎందుకని నేను ఆన్లైన్లో 600కి తీసుకున్నాను. ఆ 600 హోలే మనకేం రాలేదు, అది పాడైపోయినట్టు అయిపోయింది, అది పని చేయలేదు. ఇలాగే పిచ్చి వస్తువులని కొన్ని తర్వాత చాలా బాధపడుతుంటాను. అసలు నాకు అవసరానికి కూడా కొనుక్కోనండి, ఏదో ఇంటి కోసం కొనుక్కుంటాను. ఇప్పుడు ఈ ఇంటికి కూడా వాటర్ మొత్తం చెమ్మ అవుతుంది. జాయిన్ ఉన్నప్పటి నుంచి ఉంటూనే ఉంది అది. ఫ్లోర్లో చాలా మంది ఉన్నారు కదా మా వారి కొలీగ్స్, వాళ్ళు చెప్తుంటే అందరికీ అలాగే ఉంటాయి అపార్ట్మెంట్లు అంటే, ఇక్కడ అలాగే ఉంటాయి. ఇక్కడైనా నయం, ఇంకా సిటీలో అయితే నీళ్ళు పైనుంచి పడతాయి అని చెప్తున్నారు. మేము పట్టించుకోలేదు. అలాగా నాకైతే ఏదైనా లీక్ అవుతున్నదని ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా, గలకాలనిపిస్తుంది, దానికి ఏదో పెట్టాలని కాస్ట్ పెట్టుకుంటాను. ఆ 600కే హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నా బాగుండేది. అలాంటివి చేయను అనమాట నేను, ఇలాంటివి చేస్తాను. ఏంటండి ఈ బూర్లు వస్తూనే ఉన్నాయా? వచ్చిందా తీసేస్తాను ఆగండి. ఏంటో నేను గంట మాట్లాడినా బూరెల గురించే వస్తూనే ఉంది అని కట్ చేశానండి దాన్ని, మళ్ళీ వచ్చింది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి మళ్ళీ కట్ చేస్తాను ఆగండి. నాలాగా యూట్యూబర్ ఎవరు ఉండరేమోనండి. ఏంటో నేను ఇలా చేస్తున్నాను, నేను యూట్యూబర్ అని చెప్పుకోవడానికే భయం వేస్తుంది. ఏందో నేనే కట్ చేస్తున్నాను అని చెప్పి మరి కట్ చేయడం ఏందో. వ్లాగ్ ఎంత పెద్దదైపోయింది, నేను ఎప్పుడు ఎంత షార్ట్ చేశానో అయినా కూడా అవ్వట్లేదు. ఇంకా వస్తూనే ఉంది చూడండి, దాదాపు 1 అవర్ లాగా ఉంది. ఇక్కడ మళ్ళీ కట్ చేస్తా. బూరెలు కూడా అయిపోయాయండి. బూరెలు అంటారా మీరు? సుక్కీలు అంటాం మేము. బూరెలు కాదు, పూర్ణాలు. బూరె అంటే వడ, ఇది పూర్ణం అంటే అమ్మవారికి ఇష్టమైనవి. నాకు యాక్చువల్గా ఏవేవో చేయాలనిపించింది, ఇప్పుడైతే తినాలనిపిస్తుంది చూస్తుంటే. ఆ టైంలో జ్వరం తగ్గి యాంటీబయాటిక్స్ వల్ల నోటికి ఏది రుచిగా అనిపించలేదండి. నిజంగా అసలు ఎంత తినాలని అనిపించిందో. నేనేం కంగారు పడలేదండి, ఎందుకంటే చూశారు కదా పెసరపప్పు, పచ్చనిపప్పు చాలా ఎక్కువ వేసాను, అది ఫ్రిడ్జ్లో ఉంది.
దాన్ని నేను కొంచెం బెల్లం కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ పక్కన నేను బెల్లాన్ని మరగబెడుతూ ఉన్నాను అనమాట. అంటే పాకం పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. చక్కెరకి మళ్ళీ బెల్లం పాకం వడకట్టడం ఇవన్నీ కష్టమైపోతుందని, నాకు అడుగున ఏమన్నా డస్ట్ పార్టికల్స్ వస్తాయేమోనని 2 కేజీలు బెల్లం తీసుకొచ్చి నైట్ అంతా పగలకొట్టి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేయంగానే ఆ బూరెలు కాల్చేటప్పుడు మీకు చూస్తే పక్కన తెలుస్తుంది బెల్లం పొంగల్ పొంగుతూ ఉంది. దాన్ని అలాగా స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం వాటర్ వేసి అది పాకం అయిపోయిందండి. డీమార్ట్ బెల్లమే తెచ్చాను. అలా ఆ పాకాన్ని నాకు నచ్చిన దగ్గరలో వేసేసుకోవడమేనండి, అంతే. ఇంకా ఇప్పుడు అంటే బెల్ల పొంగల్లో వేసుకున్నాను. చక్కెరకేమైతే చక్కెర పొంగలే చేసుకున్నాను. కొంచెం కొంచెం చేశాను, అవైతే క్వాంటిటీ. పులిహోర మాత్రం కేజీ మిగిలిపోయిందండి. అది బయట చేశాను ఆవులకో ఎవరికైనా ఏమైనా తింటాయని. నాకైతే చాలా బాధేసింది. నేను యాక్చువల్గా తిందాం అనుకున్నాను, కానీ నాకు అదేందో జ్వరం మీద యాంటీబయాటిక్స్ మీద నాకు అసలు తిండి మీదకి వెళ్ళట్లేదు, ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. మరి ఏంటో అది కొద్ది రోజుల్లో సెట్ అవుతుందిలేండి. నాలుగు రుచిగా కూడా అనిపించట్లేదు. ఆ టైంలో వేసుకున్న సెలైన్స్ లివోసిట్రిజిన్ ఇంజెక్షన్ రూపంలో వేశారు, మళ్ళీ జ్వరానికి వేశారు, మళ్ళీ అసిడిటీ ఉందండి నాకు దానికి. అంటే నేను తినకుండా ఉండాను కదా, నేను మండే తినలేదు, ట్యూస్డే తినలేదు. దానివల్లనే నాకు ఈ ఎఫెక్ట్ అంతా, ఈ లో బీపీ వచ్చింది. లేకపోతే లేస్తే కళ్ళు తిరిగాయి అనమాట, అట్లా వచ్చిందనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉండుంటాయి, కానీ నా చేతిలో కొని తెచ్చుకుంటాను. నాకు ఎండ పడదని తెలిసి కూడా జర్నీలు పెట్టుకుంటాను. మరి తప్పదండి, కొన్ని కోరికలు నెరవేరాలంటే కొన్ని సాక్రిఫైస్లు ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే అన్ని లైఫ్లోకి అంత ఈజీగా వచ్చేస్తే మనకి ఆ వాల్యూ ఉండదు కదా. అందుకేనేమో అంత కష్టపడి వెళ్తాను ఎక్కడికైనా టూర్లకు వెళ్ళేటప్పుడు. అసలు బస్ జర్నీలు ఏంటండి బాబు, ఇంకా బస్ జర్నీలే చేయిస్తున్నారు మా వారండి. నేను తిట్టుకొని రోజు లేదు. 13 years నుంచి బస్ జర్నీనేనండి. నా మ్యారేజ్ అయినప్పుడు కూడా మా వారికి బండి లేదనమాట. అప్పుడు 1 year బస్లోనే ఎలా తిరిగేవాళ్ళం. తర్వాత బండి వచ్చిన తర్వాత పర్వాలేదులేండి. మళ్ళీ ఇలాంటి టూర్లకు వెళ్ళేటప్పుడు చచ్చినట్టు బస్సులే. నాకు భలే ఇబ్బంది వస్తుందండి. ఆ ఎక్కి దిగి రావడం పోవడం తప్పదు, కొన్ని తప్పవండి. అందుకే గట్టిగా పూజ చేసుకొని కారు కొనాలని దేవుడిని కోరుకుంటున్నాను. నా కోసం కాకపోయినా మా అబ్బాయి కోసమైనా. పాపం చిన్నప్పటి నుంచి కారు కావాలన్నారు. మా వారు కూడా పెద్ద సేవింగ్ చేసేస్తున్నారు అనుకున్నాను కదా. నేను ఏం చేశారు సేవింగ్స్, మీ ప్రీవియస్ వీడియోస్లో తెలుస్తుంది. వాడపల్లికి వెళ్ళిన రీజనే అది కదా. మరి ఇంకేంటండి, అన్నీ అమ్మవారికి తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పాల్సినవి ఏమి లేవు. ఇంకా ఎంత మాట్లాడాలి అబ్బా, 50 minutes దాకా ఉందా? కట్ చేస్తానండి వీడియో. స్టార్ట్ చేశానండి పూజ, కానీ ఇంత వీడియో అయిపోయిందో దాన్ని నేను ఇంతసేపు మాట్లాడినా అవ్వట్లేదు అనిపించింది. అందుకే నేను చాలా కట్ చేసేసాను. అసలు నేను ఆల్రెడీ కటింగ్ ఎడిటింగ్స్ మొత్తం చేసి తీసుకొచ్చింది ఒక 1 hour అయిపోయింది అనమాట. ఇంకా 2 hours బాగోదు అనిపించింది. అలా కూర్చున్నదే మీరేం చూస్తారబ్బా అనిపించింది. అని నేను ఒకటి విషయం చెప్తానండి, వరలక్ష్మి వ్రతం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. ఈ 4 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కుదరకపోతే. అందుకే మనకి 4 weeks పెట్టారు. ఇంకా 3rd week ఉంది, 4th week ఉంది. 3rd week అయితే చాలామంది చేయరండి, కాకపోతే నేనైతే 3rd week కూడా చేసిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. నేను 2nd week కుదరినప్పుడు 3rd week చేశాను. 3rd week కుదిరినప్పుడు నేను అంత లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోనండి, ఎప్పుడెప్పుడు చేసేస్తామా అన్న మూడ్లో ఉంటాను. అందుకే నేను 1st week కూడా చేసేసుకున్న రోజులు ఉన్నాయి కొన్ని. 1st week ఒకవేళ 2nd కుదరద్దో లేదో అని తొందరపడి కూడా 1st week బాగా చేసేస్తుంటాను.
ఆ తర్వాత అంటే ఏముందండి అంటే ఆ టైంలో మా వారికి క్రెడిట్ కార్డ్స్ అవి లేవు కాబట్టి నేను కొన్ని ఎక్కువ శారీస్ తీసుకునేదాన్ని. దాన్ని బట్టి అలంకరించుకునేదాన్ని. ఎలాగో రూప్ ఉంటుంది కాబట్టి పెట్టేసుకునేదాన్ని. ఇంకా గోల్డ్ అంటారా, నేను గోల్డ్‌కి ఎక్కువ ప్రిఫరెన్సే ఇవ్వనండి గోల్డ్ కొనాలి అని. ఒకవేళ కొంటే అదృష్టం పెట్టుకుంటాను. అదే పనిగా వెళ్ళి కొనిందైతే ఫస్ట్ ఒక్కసారి కొన్నానండి ఒక కాసు. మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత, బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్న తర్వాత థర్డ్ వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, అప్పుడు కొన్నాను. సెకండ్ కూడా ఇంకా దానికి జోడీ ఉండాలి కదా, అంటే అది మంగళసూత్రంలో వేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్గా కూడా ఇంకోటి ఉండాలి, లెఫ్ట్ రైట్ ఉండాలి కదా అని ఇంకోటి తీసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా సరే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నానండి. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అలాంటి కొని పెట్టుకుని తర్వాత నేనేమన్నా స్కీమ్ కట్టి 2000లో స్కీమ్లో ఒకటి కట్టినప్పుడు వాళ్ళు బతిలాడతారు కదా, కట్టేస్తాం కదా. అలా కట్టినప్పుడు ఈ 1 గ్రామ్ కొన్న కాయిన్ ఇచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అలా చేశాను అంతే. ఇంకా మా వారు ఈ వరకు ఉండుంటే నిజం చెప్తున్నాను ఒక 15 lakhs నష్టపోయాం కాబట్టి ఆ 15 lakhs ఉండుంటే ఇంకా బాగుండేదేమో. కానీ దేవుడి ప్రాప్తమే కదండి. ఇంకా టాపిక్ ఏముంటుందండి, అమ్మవారిని ధ్యానించుకోవడం, ఆవాహన చేసుకోవడం, ఆసనం వేసామని ఆర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి హస్తవార్ఘ్యం అన్నీ చేసుకొని చిన్నగా అలా మళ్ళీ పూజలోకి వెళ్ళిపోయి ఎన్ని శ్లోకాలు ఉంటాయి అన్నీ చదువుకొని అమ్మవారిని ప్రీతిగా పూజించేసుకొని ఈ ప్రాసెస్లోనే ఉంటామన్నమాట. నేనైతే యాక్చువల్గా మధ్యలో మాల కడుతూ పాటలు పాడడం ఇలా టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ, వేస్ట్ అంటే పూజలోకి డైరెక్ట్గా వెళ్ళను అనమాట. అన్నీ గుర్తొచ్చినప్పుడు శ్లోకాలని చెప్పుకుంటూ ఇలా బాగా ఎక్కువ టైం తీసుకున్నాను అనమాట పూజకి. ఏంటో ఆ మనసంతా ఒక రకంగా ఉంటుందండి. ఏదో ఏదైనా మిస్ అవుతుందేమో ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాను. అమ్మవారి చీర అయితే చాలా సింపుల్గా కట్టాను. అసలు మీరు ప్రీవియస్లో షార్ట్స్లోకి వెళ్తే నా అమ్మవారు అస్సలు పెట్టిన చిన్న కలశం, చిన్న షార్టు నేను మెమరీ ఎందుకు దీనికి యూస్ చేద్దామని చెప్పి నేను షార్ట్స్ అన్ని డైరెక్ట్గా పెట్టేస్తాను. నా దగ్గర లేదు కానీ షార్ట్స్లో ఉంది. చిన్ని చెంబులతోనే నేను కంటిన్యూ చేసేసాను. ఒక స్టీలు, ఒక ఇత్తడి, ఒక రాగి 3 కలశాలన్నమాట. అలా పెట్టేశాను. దాంతో అమ్మవారికి శారీ కట్టేస్తాను. ఈ అమ్మవారిని చూస్తే మీరు పైన కొల్హాపూర్ అమ్మవారి లాగే కనిపిస్తుంది చూసారా. అస్సలు నాకు ఇప్పుడు మీకు వీడియో చూస్తూ మాట్లాడేటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, కొల్హాపూర్ అమ్మవారి లాగా పెట్టానా అని. అరే అవునండి, కొల్హాపూర్ అమ్మవారి లాగా పెట్టాను అనమాట. కొల్హాపూర్ అమ్మవారు వచ్చారంటే నాకు ఇంకా కారు వచ్చినట్టే నాకు తెలిసి. కొల్హాపూర్ అమ్మవారి లాగే ఉన్నారండి. అదేంటో నాకు తెలీదు. అక్కడ బోల్డ్ చీరలు ఉన్నా నాకు ఆ టైంలో ఎల్లో కలర్ శారీనే కావాలి అనిపించింది. ఇంటికి వచ్చి కట్టిన తర్వాత అంత లైటింగ్ మన ఇంట్లో ఉండదు కదండి, అది డిమ్గా కనిపించింది. అక్కడేమో ఎల్లో కలర్లో కనిపించింది. ఇక్కడికి వస్తే ఇది ఏమంటారు, ముక్కుసాయి కలర్ అంటారా, అది కాషాయం కలరా, కాషాయం కూడా కాదు ఇది కలర్ని ఏదో అంటారండి, ఎల్లోని మందమైన ఎల్లో కలర్ని. ఎల్లో అంటే మామూలుగా ఎల్లో కాదు, ఇది గోల్డెన్ ఎల్లో. దీన్ని ఏదో అంటారనమాట, ఒక్కసాయి కలర్ ఏదో అంటారు. నాకు అలా కనిపించింది. ఇదేంట్రా నేను ప్యూర్ ఎల్లో అనుకున్నాను, ఇది ఎల్లోనే కాకపోతే ఒక్కసాయి కలర్ అని చెప్పి ఆ ఎల్లో కింద కలుస్తుంది. ఒక్కసాయి కూడా కాదులేండి, ఇది ఎల్లోలో ఎన్ని రకాలండి. కొంచెం అటు ఇటు అయితే అవి వాటి
కలర్స్ కొంచెం కొంచెం అటు ఇటు అవుతుంటాయి. ఇది ప్యూర్ ఎల్లోనే, ఒక్కసారి అంటే ఇంకా వెళ్ళిపోతుంది. నాకు తెలుగులో కూడా చెప్పడం రాదు, ఇంగ్లీష్లో కూడా చెప్పడం రావట్లేదు. ఆ ఎల్లోనే అంటున్నాం, కానీ బోల్డ్ కలర్స్ ఉంటాయండి, మనకి అంత తెలియట్లేదు. నేను లెగ్గింగ్స్ ఒకసారి చూసినప్పుడు వాటిలో కలర్స్ చూశాను, వాటిలో 100 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇలా క్యాట్లాగ్ చూస్తే అమ్మో ఇన్ని ఉంటాయా, అసలు నాకేం తెలియదు, నిజంగా ఏం తెలియదండి, బట్టల గురించి ఏం తెలీదు. ఏం తెలియదు అంటే ఏం తెలియకుండా ఎందుకమ్మా యూట్యూబ్ అనుకుంటారేమో. తెలుసుకుంటున్నాను, చిన్నగా అన్నీ తెలుసుకుంటున్నాను, కానీ నాకు మీతో మాట్లాడుతున్నంత వరకు తెలియలేదు. యాక్చువల్గా కోల్హాపూర్ అమ్మవారికి గోల్డెన్ కవచం దర్శనం వేస్తారు కదా, ఆ దర్శనంలో ఉంది అమ్మవారని ఇప్పుడు అనిపిస్తుంది. కోల్హాపూర్ అమ్మవారు అంటే ఇంకా నాకు కార్ వచ్చినట్టేనండి. నెక్స్ట్ 1 ఇయర్ కల్లా నేను కార్ మెయింటైన్ చేయాలని డిసైడ్ అయిపోయాను. కార్తో ఏం చేసుకుంటారండి అంటారేమో, నేను నాకు ఇలా టూర్లకు వెళ్ళడానికి ఒక్కటి ఉంటే చాలండి, మిగతా ఎక్కడ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి కారు ఉండదు నాకు తెలిసి. ఏ దూర ప్రదేశాల్లో ఉండే ఆ చివర దేవాలయాలకు మాత్రం వెళ్ళడానికి అక్కడ మాత్రమే పార్కింగ్ ఉంటుంది. మీ సిటీల్లో ఎక్కడ చూసినా కార్లకు పార్కింగ్ ఉండదు. చాలా కష్టపడుతుంటారు కార్లు వాళ్ళు, వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతుంటారు అనమాట. నాకు ఓన్లీ ఇలా పూజలు, ఈ తిరుమల ఇలా వాడపల్లి, అయినవెల్లి, ర్యాలీ ఇలాంటివి వెళ్ళేటప్పుడు అయితే కారు ఉంటే బాగుంటుంది, అన్నీ వేసేసుకోవచ్చు అనిపిస్తుంది. మరేమో అవి వచ్చిన తర్వాత వాటికి తగ్గట్టుగా ఉంటాయి కదా మెయింటెనెన్స్లో, అవి ఇవి అవన్నీ వేస్తునుకుంటే వేస్టే నిజంగా. ఏంటో కట్టేసుకుంటుంటాను తోరణం అని, అదని ఇదని పూజ చేసుకుంటూ మధ్యలో ఇవన్నీ ముందుకి వెనక పెట్టానా ఏంటి. ఎంతసేపు వస్తుందండి, ఇంకా 8 minutes ఉంది, ఏం చెప్తాం. వరలక్ష్మి భక్తి పాటలు అని యూట్యూబ్లోటి అనుకుంటాను, ఎవరు బ్లాగ్స్ చేస్తుంటారు కదా, ఎప్పుడో అది 13 years బ్యాక్ అనకూడదు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర యూట్యూబ్ లేదు. ఒక 10 years బ్యాక్ అప్పుడు మా వారి సిస్టంలో చూసేదాన్ని అనమాట. అప్పటికి ఇలాంటి హ్యాండ్ ఫోన్స్ లేవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ నాకు ఉన్నాయేమో, అందరికీ ఉండుంటాయి, నాకైతే లేవు. నెట్ కూడా లేదు. మోడీ గారు మనకి ఇంటింటికి నెట్ అన్న తర్వాతే వచ్చాయి నాకు నెట్లు. అప్పటి వరకు ఏ వైఫైయో ఉండేవి, అవి సిస్టంలో మాత్రమే చూసుకునేదాన్ని సాంగ్స్. అలా కొన్ని సాంగ్స్ పెట్టుకునేదాన్ని, రాసుకుండేదాన్ని బుక్స్లో. చాలా బాగుంటాయి ఆ సాంగ్స్, అమ్మవారి మీద కదండి, చాలా సింపుల్గా 2 linesతో ఉంటాయన్నమాట. అలాంటి సాంగ్స్ అన్నీ మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఏంటో అనవసరమైనవన్నీ మాట్లాడేశాను. అవసరమైనవి వచ్చేసరికి చాలా తక్కువ టైం మిగిలింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి తీద్దామా అంటే ఎందుకులేండి, మీకు చెప్పేస్తాను, 2 minutes కదా. ఏమంటే రాసి పెట్టుకొని మాట్లాడుంటే బాగుండేదేమో. ఇట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుంటూ ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుక్కల పాల వెళ్ళి, పువ్వుల పండుల తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కల్లు కల్లుమని నడిచే తల్లి. ఇదొక సాంగ్ అండి, బాగుంటుంది కదా, బాగుంది కూడా. మనకిది సుశీల గారి వాయిస్లో బాగా వినిపిస్తుందండి, కావాలంటే చూడండి. కంటి శుక్రవారం అందరికీ తెలిసింది,
కంటి శుక్రవారం గడియాలేడింట అంటి అలమేల్ పంక అండ నుండి స్వామిని కంటి. మీకు తెలిసిందే ఆ సాంగ్ మొత్తం. మళ్ళీ అమ్మా మహాలక్ష్మి అమ్మా మహాలక్ష్మివి కదమ్మ మా ఇంటికి పుడి అమ్మ మహాలక్ష్మివి కదమ్మ ఇమ్ములగిల వీలు పునటంచు నమ్మితి నేను నన్ను బ్రోవవి గవి అమ్మా అమ్మా మహాలక్ష్మివి కదమ్మ మా ఇంటికి పుడి అమ్మ మహాలక్ష్మివి కదమ్మ జాన నవరత్న కణితములైన బంగారు సొమ్ములు నీన దిగునీకృత కాంతుల పూన తేనెరులకు నీ భూమి మాణికము పైనటించు చిరునగవులుకు మాయమ్మ. ఇదొక సాంగ్ అండి. పిలువరి శ్రీలక్ష్మిని ఓయమ్మల్లారా పిలువరి వరలక్ష్మిని ఓయమ్మల్లారా పిలువరి వరలక్ష్మిని పిలువరి సంకటములు తొలగించు జలజాక్షి వరలక్ష్మి చల్లని తయ్యకూడి. ఇదొక సాంగ్ అండి. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సాంగ్స్ ఉన్నాయి నా దగ్గర. వరలక్ష్మి మాయమ్మ సిరులేయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ మల్లెలు మొల్లాలు కొల్లాలుగా తెచ్చి తెల్ల కలువలతోను దేవి పూజింతు తల్లి క్షీరాబ్ది తనయ సింహాసనమిత్తు కోరి ధ్యానము చేసి దేవి పూజింతు. బోల్డ్ సాంగ్స్ అండి. ఇంకా ఏం మాట్లాడను, అన్నీ మాట్లాడేస్తూనే ఉన్నాను. ఏంటో నాకు పెట్టిన వీడియోనే వచ్చిందా అని ఆలోచన ఒకటి వస్తుంది. బోల్డ్ కట్ చేస్తాను. మళ్ళీ ఇబ్బంది పడుంటే క్షమించండి.